నేను ఇందాక ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంతంలో ఫౌండేషన్ స్టోన్కి వెళ్ళాను. ఒక పెద్దమ్మ అక్కడ ఉంది. ఆ పెద్దమ్మ అంటుంది, అయ్యా నువ్వేదో పక్కనే ఉండే పక్క జిల్లాలో ఉండే రెవెన్యూ మంత్రి హౌసింగ్ మంత్రి వాట కదా, అప్పుడు కూడా ముఖ్యమంత్రి కొడుకునని చెప్పి ఇది పెద్ద స్తూపం తేడాయా, ఈ పక్కనే 50 కోట్ల రూపాయలతో ఏమీ పని చేయలేదయా, మీరు కూడా అంతే చేస్తారయ్యా అని ఆ పెద్దమ్మ అడిగింది. ఆ పెద్దమ్మ అడిగిన దాంట్లో తప్పు లేదు. ఎత్తులు ఆర్భాటాలు ఐపు చేసుకోవటం తప్ప పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమం కానీ సంక్షేమం పట్ల ఆనాటి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కానీ ధనిక తెలంగాణ రాష్ట్రంలో పేదవాడికి ఎటువంటి సహకారాలు చేయాలన్నది కానీ ఫౌండేషన్ స్టోన్ల వరకే పరిమితం తప్ప ఆ పనులు జరిగాయా లేదా అనేది ఆర్భాటం చేసుకోవటం తప్ప చూసుకునేది లేదు అనేది ఈ వేదిక ద్వారా వారినే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేయాలని అడుగుతున్నాను. వారు చెప్తున్నారు ఈ వేదిక మీద నుంచి, కాంగ్రెస్ పార్టీ వచ్చింది 2 సంవత్సరాలైంది, రేవంత్ రెడ్డి ఏం చేశాడు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్నాడు. మరొక ప్రశ్న అడుగుతున్నారు వారిని, అయ్యా మీరు 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని రాజుల దొరల మీరు 4 గోడల మధ్య మీ తండ్రి కొడుకు బావ కూతురు మీ కుటుంబం పరిపాలించినప్పుడు, పేదవాడి కష్టాలు మీకు తెలియకుండా మీరు పరిపాలించినప్పుడు, మీరు అధికారంలో ఉండి అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే మంచి కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాల్లో మేము ఏదైనా తగ్గించామా, మేము ఏదైనా తీసేశామా, మేము ఏదైనా వద్దు అనుకున్నామా? నువ్వు రాజు ఆరోగ్యశ్రీకి 5 లక్షల రూపాయలు ఇస్తే ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజు ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలు కేటాయించాం. రైతులకు రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తానని చెప్పి 5 సంవత్సరాలగా నువ్వు చేయకపోతే ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 21,000 కోట్లు 25 లక్షల రైతన్నులకి 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ మేం చేశామా, మీ అయ్య చేశాడా? రైతు బంధు ద్వారాను 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తే ఈ ప్రజా ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం 12,000 రూపాయల చొప్పున 9 రోజుల్లో 9,000 కోట్లు రైతన్నలకి నువ్వేశావా మేమేశామా? ఒరేస్తే ఉరే అని నువ్వు చెప్తే, రైతు వరి పండిస్తే ఆ రైతుని రారాజును చేస్తామని చెప్పి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ మేమిచ్చామా? ధనిక రాష్ట్రంలో పరిపాలించిన నువ్విచ్చావా? పేదవాడి ఆత్మ గౌరవం, పేదవాడి చిరకాల కోరిక, పేదవాడు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే చిరు కోరిక, కనీసం దాన్ని కూడా చేయలేకపోతే 10 సంవత్సరాలలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎర్రవెల్లిలోనో అక్కడో ఎక్కడో కట్టిన 4 బొమ్మలు తీసి టీవీల్లో వేయించుకొని పేపర్లో పెంట్లైన్లో వేయించుకొని ఈ ఎన్నిక కావడంతోనే మీ అందరికీ ఇటువంటి ఇల్లే ఇస్తాను, నీకు అల్లుడు వస్తే ఏ గదిలో పడుకుంటాడు, నీ కోడిని ఎడగట్టెడతావు, నీ గేదెని ఎడగట్టెడతావు, ఆ గడ్డెక్కడ పెడతావు అని సొల్లు కబుర్లు చెప్పావే తప్ప కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టావు. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం నీకు వచ్చిందా? అదే ఈ ప్రభుత్వంలో, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందాక పెద్దలు వేమ నరేందర్ రెడ్డి గారు చెప్పినట్లు పేదవాళ్లకి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చాం.
ఆ ఇచ్చే ఇల్లు కూడా నీది కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇస్తానని చెప్పలా, నీది ఈ కులం అయితే ఇస్తామని చెప్పలా, నీది ఈ మతం అయితే ఇస్తామని చెప్పలా. నువ్వు పేదవాడు అయి ఉంటే చాలు, పేదవాడు అయి ఉంటే చాలు, నువ్వు ఓటు వేసినా వేయకపోయినా ఇల్లు ఇస్తామని చెప్పి పారదర్శకంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ ప్రజా ప్రభుత్వంలో మేమిల్లిచ్చాం. నువ్వేమిచ్చావు నాయనా? ఇక హాస్టళ్ళని పెట్టావు, రెసిడెన్షియల్ స్కూళ్ళని పెట్టావు, పాత రైస్ మిల్లల్లో కోళ్ల ఫారాల్లో నువ్వు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి వాళ్ళకి చాలని బోవ పెట్టి చివరికి ఆ పేద ఆడబిడ్డలకి కాస్మెటిక్ ఛార్జీలు కూడా కష్టపడి చెమటొచ్చే కూలీలు వాళ్ళ పిల్లల కోసం వారు సంపాదించిన సంపాదనలో కాస్మెటిక్ ఛార్జీలకు ఆనాడు ఇచ్చుకున్నారు. ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కట్టి డైట్ ఛార్జీలు 40% పెంచి ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% ఈ ప్రభుత్వం పెంచింది. మీరు ఆనాటి 10 సంవత్సరాలలో పేదవాడి పిల్లకి సరిగ్గా బోబెట్టలేని నువ్వు ఈ ప్రభుత్వం ఏం చేసిద్దని ఇక్కడుండి కోతలకు వస్తావా? 10 సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం కానీ, పాత రేషన్ కార్డులో కొత్త పేరు చేర్చాలనే జ్ఞానం కానీ నీకొచ్చిందా? ఈ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా పెద్దోళ్లు తినే సన్న బియ్యాన్ని పేదవాళ్ళకిస్తుంది ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. ఇలా చెప్పుకుంటా పోతే అనేక కార్యక్రమాలు నువ్వు మంచి ఏదైతే చేశావో ఆనాడు కళ్యాణ లక్ష్మి నువ్వు ఇచ్చావు, మేమేమీ తీసేయలేదే. కళ్యాణ లక్ష్మి నువ్వు 6 నెలలకి 9 నెలలకి ఇస్తే పెళ్ళైన 2 నెలలకే ఈనాడు మేము ఇస్తున్నాం. నువ్వు మంచి ఏ పనైనా చేసిందని అనిపిస్తే ప్రజలు శభాష్ అంటే ఈ ప్రభుత్వం నువ్వు పెట్టావని మేమేం తీసేయలే. అది కాక అదనంగా ఇప్పుడు నేను చెప్పిన కార్యక్రమాలు కొన్నే చెప్పాను, ఇంకా అనేక కార్యక్రమాలు పేదవాళ్లకి ఈ ప్రభుత్వం అండగా ఉండి ఇస్తుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంకా నోరుంది కదా అని, పదవి నుంచి దిగిపోయాను కదా అని నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలతో ఏ రకంగా అంటే ఆ రకంగా మాట్లాడటానికి అసలు నీకు మనసులా ఉంది అని ఈ వేదిక ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను.